కానీ అదే నా దగ్గరకు వచ్చినటువంటి ఒక అమ్మాయికి, అమ్మ నీకు ఏం కావాలి తల్లి, నేను ఒకటే స్ట్రేట్ అవ్వాలి, నీకు ఏంది పరిస్థితి, నీ కండిషను అంటే, ఇప్పుడు ప్రజెంట్ నీకు ఎంత ఏజ్, 30 ఏండ్లు, అమ్మ చూడడానికి మంచిగా ఉన్నావు, ఏజ్ ఉంది, జాబ్ చేసుకుంటున్నావు, ఇవాళ నువ్వు సమాజం కోసమో నీ తల్లిదండ్రుల కోసమో లేకపోతే నీ పిల్లల కోసమో నువ్వు కాంప్రమైజ్ ఉన్నావు. ఇట్లనే ఈ సిచ్యువేషన్ ఇంకో 8 ఏళ్ళు జరిగింది అనుకుందాం, హెల్త్ ఇష్యూస్ వచ్చి 8 ఏళ్ళు ఇట్లనే నడిచింది అనుకుందాం. అంటే 8 ఏళ్ళే ఎందుకు అని నువ్వు అడగొచ్చు. నేనేం చేస్తా అంటే, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఈ రోజు మనం 2026లో ఉన్నాము, 2030లో మిథున రాశికి ఏలినాటి శని వస్తుంది, 30లో 2033లో కర్కాటక రాశికి ఏలినాటి శని వస్తుంది, 2035లో సింహరాశికి ఏలినాటి శని వస్తుంది. సో ఏలినాటి శని వచ్చినప్పుడు ఈ డివోర్స్ అవుతాయి. అదేదో ఇప్పుడే తీసుకోవాలి. నేనేమంటా అంటే 8 ఏళ్ళ వరకు ఇది సాగుతూనే ఉంటది. ఈ సాగి 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 నీ ఏజ్ పోతుంది, గేజ్ పోతుంది, ఫైనాన్షియల్గా నువ్వు వాడిని నమ్ముకొని నీ పైసలు తీసుకుపోయి వానికి పెట్టి వీక్ అవుతావు. అప్పటికి మళ్ళీ నువ్వు జీరో నుండి స్టార్ట్ చేయాలి, నువ్వు జీరో నుండి స్టార్ట్ చేయాలి. అందుకని ఏమంటా, టేక్ డివోర్స్. షార్ప్ ఆన్సర్.